వచ్చిందా సార్? ఏంటి ఐడియా? ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరికి తీసుకొచ్చారుగా, ఏమైనా ఐడియా వచ్చిందా? సార్ సార్ గెస్ సార్. రాము నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదే. క్షమించండి సార్, నన్ను క్షమించండి. వీడి ప్లాన్ ప్రకారం నేను చచ్చిపోయినట్టు నటించాల్సి వచ్చింది. ప్లాన్ ఏంటది? రాము నేను ప్రేమించుకున్నా. అంజలి ఇతన్ని కొట్టించిన రోజు రాము నాకు సైకిల్ చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది. అది మీరే కొట్టించారనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు. మీరు నన్ను పూర్తి చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు. అటు మీరు వెళ్ళగానే తను వచ్చి గోతులో ఉన్న నన్ను బయటికి తీశాడు. అక్కడి నుంచి తను నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు. మాయ మాటలతో లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని వాస్తు శిల్పి పేరుతో బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారావు నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు నిజంగానే చంపేస్తే ఆ కేసు అప్పారావు మీదకి పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు. వీడిని ఇలా తేలిక వదిలిపెట్టకూడదు. ఇట్లాంటి గబ్బునాయాళ్ళు బయట ఉంటే ప్రమాదం. ఎన్ని వీలైతే అన్ని కేసులు వీని మీద పెట్టి వీడు సత్యాల దాకా లోపల ఉండేట్టు చేయాల. ఎంత లెక్కైనా నేను పెట్టుకుంటా, మీ ఎస్ఐతో చెప్పు. గబ్బు నా కొడక. ఇంకీ నాటకాలు ఆడటం నా వల్ల కాదు. మీరు మీ అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం ఇంతకాలం మీరు ఆడించినట్టు అలా ఆడాను. దానివల్ల నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాను, ఎంత కష్టం వచ్చినా సహించాను. ఇన్ని భరించింది, ఇంత సహించింది అమాయకత్వంతో కాదు సార్, మానవత్వంతో. కేవలం చావు బతుకుల మధ్యనున్న మీ అమ్మాయిని సంతోష పెట్టాలనే మానవత్వం కోసం. మీ అమ్మాయికి క్యాన్సర్ లేదని తెలిసాక తనంతట తానే నాకు దూరం అయ్యేలా చేస్తాను, అంతవరకు నువ్వు నటించు అని చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను పిచ్చిగా ప్రేమించిన మీ అమ్మాయి నా ప్రేమ కేవలం నాటకం అని తెలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న మానవత్వంతో. కానీ నా కళ్ళ ముందే నా భార్యని వేశ్య అని పిలుస్తుంటే నాలో ఉన్న మానవత్వం చచ్చిపోయింది. తను బజారు మనిషి కాదు, నా భార్య అని గొంతెత్తి అరవాలనిపించింది. కానీ నా గొంతులోని మాటని గొంతులోని మీకు చంపేశాను సార్. భార్య పరువు కాపాడలేని ఆ క్షణంలోనే భర్తగా నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను మనిషి రూపంలో ఉన్న శవాన్ని. శవాలు నటించడానికి పనికిరావు సార్. అబ్బి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అబ్బి. ఈ లంక పోలీస్ స్టేషన్ లో మహాలక్ష్మి నా పరిస్థితిలో చూస్తుంటే మా అమ్మ నీ భార్యగా కనిపించలే, నా కూతురే అనిపించినది. మొగునిగా నువ్వెంత బాధపడినావో నాయనగా నేనంతే బాధపడినా. యా సంబంధము లేకుండానే నువ్వు నా కూతురు కోసం ఎంతో చేసినావు. ఇప్పుడు ఒక్కతో నేను వెళ్ళిపోతానంటే ఈ లంక నువ్వు చేసిందంతా ఏమైపోతాది? మా అమ్మి వల్ల నీకే ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క రోజు నటించబ్బే. చెప్పండి సార్, ఏం చేయమంటారు? అబ్బా, చచ్చిన ట్యాక్ చేయడం చాలా కష్టం. శవం గారు, మీరు ఎలా చచ్చిపోయారండి? ఏ యాక్సిడెంట్ లో? అదే కదా, శవం మాట్లాడుతుంది. మాట్లాడింది నేను, శవం కాదు. నువ్వా? హడిల్ చచ్చాను సార్. నేను ఇలా చచ్చిపోయి
శవంలాగా డ్రామా ఆడటం కరెక్టేనంటారా? కరెక్టేనబ్బి. నీ మీద మా ఎమ్మికున్న ప్రేమను చంపడం కంటే ఉమ్. నిన్ను చంపడం తేలిక. ఈయన చనిపోయారని తెలిస్తే ఆ అమ్మాయి గారు తట్టుకుంటారా? ఓరే, ప్రేమించినోడు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా? అంజలి కూడా అంతే. ఈయన్నే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ ఊరి నుంచి తొడకపోతా. ఆ తరువాత దాని మనసు మారినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. సార్, పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండే. సారీ, టంగ్ స్లిప్ అయింది. అన్నిటికీ సిగ్గుపడితే నేను అడుగుతా ఉండు. ఇదిగా అబ్బాయి, ఆ? స్టమక్ చెకింగ్ ఎక్కడా? బామ్మగారు, స్టమక్ చెకింగ్ కాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్. అబ్బా, ఏదైనా ఒకటేలే అమ్మాయి. అదే ఆ చెకింగ్ ఎక్కడా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అమ్మా. ఇంక అంజలి వచ్చేసాది. నేను బయట ఉండి అమ్మిని తీసుకొస్తా. ఇంక నువ్వు రావు. నువ్వు శవము. అదే కదా, అలా అన్నారు, బాగుంది. కింద బెడ్షీట్ లేవంట, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి. మరి శవాలకో? శవాలకు లేకపోయినా పర్లేదు. మీ మనవడు ఏమండి? అయ్యో అయ్యో నా మరగడు, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయి అంటరా. దాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదరా. వారి దేవుడు దాని కడుపు పట్టి మరి మనవడు పడతాడు అనుకుంటే నా మనవడు బుగ్గి పాలైపోతున్నాడు. వారి దేవుడు, ఒరేయ్, చూసామంటే అమ్మో ఈకేమైందే? అమ్మా, డాక్టర్ అమ్మా, ఓ డాక్టర్ అమ్మా, ఏమైందమ్మా? అమ్మో, నా మనవరాలకి ఏమైందో చూడండి అమ్మా. అమ్మయ్య, డాక్టర్, డాక్టర్, చూడండి అమ్మా. ఏమైంది? అమ్మా, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా. అసలు అది నెల తప్పు ఉంది. అయ్య బాబు, అంజలి లవర్గా చద్దామనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి? అమ్మాయి గారు, అంజలి, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమైందబ్బు? అమ్మా అబ్బో, అబ్బో, లేపు. అమ్మా, 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 పాపము పోయినాడు. పోనీ ఏం చేస్తావు? అమ్మా, అమ్మా ఏడ్సాకు. అమ్మా, ఈ అబ్బి చాలా మంచోడమ్మా. ఆదానికి దేవుడు ముందుకు వచ్చిపోయినాడు. అమ్మా ఏడ్సా. అమ్మా, అమ్మ రాదే. అమ్మా, అమ్మ, 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 పోతావురా. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా, ఆ అమ్మాయికి ఏమైంది? ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించాం. థ్యాంక్స్. డాక్టర్, ఆ షాక్ అయి పడిపోయిన అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి తన భర్త చనిపోయాడని కోమాలకు వెళ్ళిపోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేదు. అబ్బి, ఏంటి సార్, ఏమైంది? మనం ఆడిన సాగు డ్రామా నిజమేమనుకుని మా అమ్మి నిద్రవాతలో మింగేసినది. ఏమైతాదో ఏమో, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయినది. అక్కడ ఇంకోటి అయింది సార్. ఎందుకు? నా శవాన్ని చూసి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని మా ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది సార్. భయం ఎందుకు వచ్చింది? నా కర్మ గాలి. ఆ? 10 నిమిషాలకు ఒకసారి స్పృహలోకి వచ్చి నా మొగుడు అని మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుంది. అయితే అర్జెంటుగా నువ్వు పని చెయ్యా. ఇప్పుడు దాకా చేసినవన్నీ చాలుతానా? అది కాదబ్బి, నేను చెప్పేది నువ్వు ఉం? నువ్వు సచ్చినావు అనుకోని ఉం. వాళ్ళిద్దరూ సాగు బతుకులో ఉండాలి. నువ్వు ఇద్దరి దగ్గర బతికినావు అనుకో, ఉం. ఇద్దరు బతుకుతారు. అర్థమైనదా? ఏంటో అన్నీ అర్థమైనట్టే ఉంటాయి, ఏమీ అర్థం కాలేదు. అట్నే ఉంటాదిలే. వాయమ్మ దగ్గరికి పో. నా మొగుడు, నా మొగుడు, నా మొగుడు. నీ మొగుడినే వచ్చేసా. ఏంటి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? నేను నీ మొగుడిని. ఈ మాట కామాటే చెప్పుకోవాలి. ఇందాక మీరు చచ్చిపోయారు కదండి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. నేను చచ్చిపోయిందంతా ఒక పెద్ద ఎపిసోడ్, అది తర్వాత చెప్తాను. నా మనవాడు చచ్చిపోవడం నాకు ముందే తెలుసు. ముందే తెలిస్తే అంత ఏడు పెద్దగేడు ఇందాక. అవును, నేనేడ్చినట్టు నీకు ఎట్ట తెలుసురా? నీకు అసలు బుద్ధుందా? చచ్చిపోయినాడు మాట్లాడతాడా? మాట్లాడితే మాత్రం బతుకుతాడా? బతికినోడు చేస్తాడా? చచ్చాడు బతుకుతాడా? నీకేమన్నా అర్థమైందా? నోరు మూసుకుని వెళ్ళి పడక. అమ్మయ్యా, నీకు మెలకు వచ్చింది కదా, హాయిగా పడుకో. నువ్వు కూడా పడక. సార్, మా ఆవిడ ఓకే. ఓకేనా? ఆ. మాయమ్మి గుడుకా స్పృహలోకి వచ్చి మాట్లాడుతుంది. అలాగే. చూడు పో.